బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. దీప సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. జాన్ బ్రదర్ పాడబడతారు. పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసయ్య నీకే లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు అరుజ పరిశుద్ధ ఒక సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. స్తుతియు మహిమ ఘనత ప్రభావాల ప్రభా యుగ యువలకి మీకే చెల్లును గాక. దేవాయసు ప్రభ మరి యొక్క సమయంలో ప్రార్థిస్తున్నారు తండ్రి. మరి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి. దేవాయసు ప్రభా మరి దినం ప్రభా ఈ లోకమంతటా చూస్తే ప్రభా ఎంతో ఘోరంగా ఉంది ప్రభా. ఈ యొక్క గలిబిల నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా మీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా అందరిని ముద్రించుకున్నందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి. దేవాయేసు ప్రభా మరి మేమంతా కూడా ప్రభా ఇక్కడ కూడి ప్రార్థిస్తుండగా తండ్రి ప్రతి బిడ్డతో మీరు దర్శించండి, మాట్లాడండి. మా జీవితాల్లో మేము సరిదిద్దుకోవాలి తండ్రి. నువ్వు చూస్తున్నవని భయభక్తి కలిగి మేము జీవించాలి తండ్రి. ఎక్కడ కూడా ప్రభా మేము దృష్టికి చోటు ఇవ్వద్దు. దేవాయేసు ప్రభా ప్రతిరోజు నేను స్తుతించాలా, ఆరాధించాలా, అనేకులకు ప్రభా నీ నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలి తండ్రి. దేవాయేసు ప్రభా మేము ఎక్కడ పోయినా కానీ ప్రభా సాక్ష్యంగా నిలబడాలి ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. ఎంతో మంది ప్రభా మరి సేవ జీవితంలోనే ఉన్నారు ప్రభా. ప్రతి సేవ జీవితంలో ఫలిభరితాన్ని దయచిందండి. దేవాయేసు ప్రభా మా సేవ జీవితంలో ఈ ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభా. మరి ప్రతి ఆత్మని ప్రభా నీ సన్నిధికి నడిపించాలి. రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా ప్రభా నీ సన్నిధికి ప్రభా కాలు మూసుకొని లాక్కరండి ప్రభా. దేవాయేసు ప్రభా ప్రతి బిడ్డ నీ యొక్క టైం తీసుకోవాలా, కేటాయించాలి ప్రభా. ప్రతి ఒక్క మనసు ప్రభా నీ వైపు కేంద్రీకరించుకోండి. నేను స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి ప్రతి ఆత్మల చేత మీరు మాట్లాడండి ప్రభా. మరి పాట ద్వారా మహిమ పొందండి. మాకు చిత్త ప్రభా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలు సరిదిద్దుకునేలాగా తండ్రి. మాలో ఇంకేదైనా ఆయాసకరం ఉంటే ప్రభా చూపించండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం తండ్రి. దేవాయేసు ప్రభా మాకు ప్రతిరోజు కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభా నూతనంగా మేము పొందుకుంటూనే ఉండాలి ప్రభా. మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవాయేసు ప్రభా మరి ఆది అంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీరు పాట పాడండి సిస్టర్. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే నా జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యాలు నివాసం చేసి దూతలల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యాలు నివాసం చేసి దూతలల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయని. దిక్కులేని పిల్లలకు దేవుడాయని. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే నా జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురున్న నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురున్న నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని స్వరములు ఎత్తి నిత్యం స్తుతించెదము.
స్వరములు ఎత్తి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. నా జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదను. రాకడలో ప్రభులో నిత్యముండును, రాకడలో ప్రభులో నిత్యముండును. మ్రొక్కేదం స్తుతించెదము పొగడేదము, మ్రొక్కేదం స్తుతించెదము పొగడేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. నా జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న క్యాథరిన్ సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాయిస్ వినిపిస్తుందా సిస్టర్? వినిపిస్తుంది సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. మరి స్కైప్ కాల్ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రోజు వాక్యానికి నిలబెట్టిన దేవునికి వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఈ రోజు దేవుడు ఇర్మియా ద్వారా మనతో మాట్లాడుతా ఉన్నాడు. మరి ఈ రోజు ఏ విధంగా దేవుని సంఘం ఏ విధంగా చెడిపోయింది, మరి దేవుని ఆరాధన స్థలంలో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ స్థలంలో మరి దేవుడు నివాసం చేద్దామనుకున్న దాంట్లో మరి దేవుని బిడ్డలు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనము దేవుని స్తుతించి గణపరిచి మహిమపరిచి తన చిత్తాన్ని ఏందో నెరవేర్చేటట్టు మనం తయారు కావాలని ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందులో ఇర్మియా 7వ అధ్యాయము చూసుకుందాము. స్తోత్రం నైనా పరిశుద్ధుడా జీవంగల తండ్రి, నీకు వందనములు. స్తోత్రం నైనా ఇచ్చిన యేసు ప్రభ సమయము దినం బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని బలపరచండి తండ్రి, ముందుకు నడిపించండి. మీరు రాకడకు యేసు ప్రభా అతి త్వరలో ఉంది కనుక ప్రభా మేము సిద్ధపడాలా, అనేక మందిని సిద్ధంగా మేము తయారు చేయాలా ప్రభా. మరి అనేక విషయాల చేత మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా, మరి చూపిస్తున్నారు దేవా. మా జీవితం మా మార్గం ఏ విధంగా ఉందో మీరు చూపిస్తున్నారు నాయన. ఇంకా మేము సరిదిద్దుకొని జీవితంలో ఉంటున్నాం నాయన, ఇంకా పరిశుద్ధంగా జీవించాలని కొరకు నాయన తండ్రి. యేసు ప్రభా ప్రతి ఒక్క వాక్యంలో మేము దిద్దుకోవాలా ప్రభా. మళ్ళీ ఎటువంటి తప్పులు పాపాలున్నా క్షమించి కడిగి పరిశుద్ధపరిచి ఇంకా నీకు సమర్పణ జీవితం కలిగేటకు మాకు శక్తి దయచేసి ముందుకు నడిపించి నీ వాక్య చేత మాతో మాట్లాడి ప్రతి ఒక్క అమ్మాయిమే నీకే కలుగును గాక. యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుందాము. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీ యెహోవా మందిరము ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, ప్రత్యక్షమైండు. ఇక్కడ ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమైండు. ఈ రోజు మన జీవితాల్లో దేవుడు అనేకమైన విషయాలు కదా బయలుపరుస్తా ఉంటాడు, అనేకమైన విషయాలతో మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఇర్మియాకైతే దేవుడు ఏమై ఉన్నాడట, ప్రత్యక్షమవుతున్నాడు. చూ దేవుడు వాక్కు. మరి ఏమంటే దేవుడు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఎక్కడ నిలబడుతుందో యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట ప్రకటింపుము కదా. ఎక్కడ నిలబడుతుండో మందిరము ద్వారము దగ్గర నిలబడి నా మాటలు అక్కడ చెప్పమంటుడు. అంటే దేవుడు మరి మందిరంగా అక్కడ ఆరాధన చేస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. మరి వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది కింద అనేక విషయాలు చెప్తా ఉంటాడు, తెలియజేస్తా ఉంటాడు. మరి ఏ జీవిస్తున్నారు మరి దేవుడు యూదా అంటే యూదా మతస్థులు, దేవుడిని తెలుసుకున్న వాళ్ళు, దేవుని బాగా పొందిన బిడ్డలు, దేవుడు అనేకమైన ప్రాజెక్ట్ చేసిన అనేకమైన దాంట్లో మీరు మంచిగా
అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు నివాసం చేసిన ఎన్నో విషయాలు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమించిన బిడ్డలు. చూడు వీళ్ళు ఈ విధంగా మరి ఇర్మియాకు ప్రత్యక్షమై మరి మందిరం దగ్గర మరి ఎందుకు ద్వారం దగ్గర నిలబడి ఈ మాటలు అచటనే ప్రకటింపమని చెప్తున్నారంటే యెహోవాకు నమస్కారము ఈ ద్వారంలో పడి యూదావారులారా యెహోవా మాట వినుడి. ఎవరికి చెప్పమంటున్నారో యూదావారులారా యెహోవా మాట వినుడి. ఈ ద్వారంలో ఎవరైతే ప్రవేశిస్తారో అంటే దేవుని బిడ్డలు ఒక మందిరం అని కట్టుకొని ఆ మందిరంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళతో అచ్చట దగ్గర నిలబడి వాళ్ళకి మాటలు చెప్పు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాకు నమస్కారం చేయుటకే ఈ ద్వారంలో, అంటే ఎక్కడ చేసిన వీళ్ళు నమస్కారం యెహోవాకు నమస్కారం చేయుటకే ఈ ద్వారంలో పడి ప్రవేశించి యూదావారులను యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి యగు ఇజ్రాయేలు యొక్క దేవుడకు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. వాళ్ళ దేవుడు చెప్తా ఉన్నాడు ఇర్మియాతోని ఏమనంటే, నేను ఈ స్థలంలో మిమ్మల్ని నివసింప చేయనట్లు మీ మార్గంలోనూ మీ క్రియలను ఏం చేయాలా దిద్దుకొనుండి. ఎందుకు దేవుని బిడ్డలే కదా, దేవుని వాగ్దానం పొందిన బిడ్డలే కదా వీళ్ళు, దేవుని గురించి సమస్తం తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు యూదా మతస్థులు కదా, యూదా గోత్రం వాళ్ళు. వీళ్ళంతా దేవుని విషయంలో వాగ్దానం చేసి దేవునితో ప్రామిస్ పొందుకొని కదా దేవుని విషయాల్లో అన్ని తెలుసుకున్న వాళ్ళు. ఎందుకంటే ఆది కాండంలో మనకు అక్కడ దేవుడు వాళ్ళకు యూదా గురించి ఎంత మంచిగా చెప్తాడంటే ఒక్కొక్క గోత్రం గురించి వివరించి చెప్తా ఉంటాడు. ఆది కాండము 50వ అధ్యాయము 10వ వచనంలో 49వ వచనంలో 49వ అధ్యాయము ఆది కాండము 49 10వ వచనంలో షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాలు మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధులయ్యుందురు. దేవుడు మరి యూదా గోత్రంకి ఈ చేసిన ప్రామిసు. ఈ 9వ వచనంలో ఏమంటాడు, యూదా కొదమ సింహము నా కుమారుడు. ఏమంటున్నాడు, యూదా కొదమ సింహము నా కుమారుడు అంటున్నాడు. దేవుడు అంతగా వాగ్దానం చేసిండు యూదాకి, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి, సింహము వలన గర్జించు ఆడు సింహం వలన అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతను లేపువాడు ఎవడు? చూడు, ఎవ్వరు కూడా లేపరు. ఎందుకంటే దేవుడు యూదా మరి గోత్రపు వారితో చాలా దేవుడి విషయాలు, ఆ గోత్రం నుంచి దేవుడు అనేకమైన విషయాలు వాళ్ళకు బయలుపరిచి దేవుడికి అన్ని వాగ్దానం చేసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు మరి అనేక విషయాలు తప్పిపోతూ ఉంటారు కదా దేవుని విషయాల్లో. చూడు, దేవుడు పేరు చెప్పుకొని కూడా వాళ్ళు భయంకరంగా జీవిస్తూ మరి ఎన్ని విషయాలంటే మరి అక్కడ యూదా గోత్రం వాళ్ళు ఆది కాలంలో దేవుడు మాట్లాడినప్పుడు యెహోషువ కాలంలో కూడా దేవుడు ఇజ్రాయెల్కు చేసిన ప్రతి ఒక్కటి కూడా వాగ్దానం పాలు తేనెను ప్రవహిస్తావు. చూడు, దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తాడు. యెహోషువ కాలంలో కూడా అక్కడ కుటుంబం పట్టబడతాడు యూదా గోత్రంలోకి వెళ్ళి కదా. జెబ్బి అనే మనమడు అక్కడ మరి ఆకాను కూడా అక్కడ పట్టబడతాడు. చూడు, ఎంత మరి భయంకరమైన ఇజ్రాయెల్ ప్రజలు దేవుని బిడ్డలు మరి అక్కడ దేవుని మందిరం చేసుకొని వాళ్ళ పాపము దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు మరి ఇజ్రాయెల్ మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళు ఏ విధంగా చెడిపోయినారు, వీళ్ళ జీవితాలు ఏ విధంగా చెడిపోయినాయి కదా దేవుని బిడ్డల మధ్యలో. చూడు, అనేక మంది మందిరం కట్టుకున్నారు కదా, అనేకమైన మందిరాలు కదా. యెహోషువ కాలంలో చూస్తాము, చూస్తాము, శిలోహు మందిరాలు తయారైనవి కదా. సమయంలో చూస్తాము కదా. రాజుల గ్రంథంలో కూడా మొదటి రాజుల గ్రంథము, కీర్తనలో యెషయా, ఇర్మియా 7 దాకా వచ్చేంత వరకు దేవుని మందిరము భయంకరంగా చెరిపివేస్తా ఉన్నారు దేవుని బిడ్డలు. అందుకే అవుతుంది అని బాబు మరి తన బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారంటే వాళ్ళ ద్వారా ప్రవేశించి యూదా వాళ్ళకు ఉన్నట్టు వినిపించు, వెళ్ళి ఈ స్థలం దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చినాడు, నేను ఈ స్థలం మిమ్మల్ని నివసింప చేయనట్టు మీ మార్గంలో మీ క్రియలో దిద్దుకొనుండి. అంటే ఎందుకు దిద్దుకోవాలి? వీళ్ళ మార్గంలో మంచిదే కదా, దేవుడు స్తుతించేవాళ్ళే కదా, ఆరాధించేవాళ్ళే కదా. కదా వీళ్ళు జీవితాలు భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ ఉంటున్నారంటే వీళ్ళు మీ క్రియలను దిద్దుకోండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకున్నాక, ఈ మాటలని ఆధారము చేసుకున్నాక, ఏ మాటలంటే అబద్ధమైన మాటలు కదా. వీరు ఏ విధంగా మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటున్నారు అంటే దేవుడి మందిరంలో ఇవి ఆధారం చేసుకుంటారు. ఈ మాటలు మోసకరమైన మాటలు, దేవుడు చెప్పిన మాటలు కాకుండా ఇష్టానుసారమైన జీవితము జీవిస్తా ఉన్నారు. అందుకే
దేవుడు మరి కీర్తనలో ఒక మాట అంటాడు దేవుడు, అక్కడ రాస్తుంటాడు అన్నమాట ఆ భక్తుడు. కీర్తనలు 78 కీర్తనలో 78 58 వచనంలో చూద్దాము. వారు ఉన్నత ఆయన పుట్టించిరి, ఉన్నత స్థలంలో వారు ఉన్నత స్థలం బట్టి ఉన్నత స్థలములు కట్టి ఆయనకు పుట్టించి విగ్రహాలను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసింది. దేవుడు దీన్ని చూసి అర్థించి ఏం చేస్తుంటే చేసిన గుణం ఆయన విడిచిపెట్టను. దేవుడు విడిచిపెట్టేసిండు. ఎవరైతే ఉన్నత దేవుడు పెట్టుకుని ఆయనకు రోజున కలగజేసింది కాబట్టి దేవుడు దీన్ని చూసి ఇంకా ఏం చేసిందంటే శిలా మందిరంలో తాను గుడారాలని దేవుడు ఆయన విడిచిపెట్టినంటున్నాడు. ఎందుకు మరి దేవుడు నివాసం చేస్తాడని ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తున్నారు కదా. వీళ్ళు ఏమైందంటే వీళ్ళు ఆధారం చేసుకుంటారు అబద్ధమైన దాన్ని, మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటారు. కాబట్టి దేవుడు దాన్ని ఏం చేసినట్ట విడిచిపెట్టిన అంటున్నాడు. ఆ మందిరాలని తీసివేసిండు. మరి శిలోహాను మందిరాలను ఇవన్నీ తయారు చేసుకొని దేవునికి ఏం చేస్తున్నారు, రోషాన్ని పుట్టిస్తున్నారు కదా. దేవుడు ఎవరైతే విరుద్ధంగా ఉంటారో దేవుడు తన బిడ్డలను భూమి మీద ఉంచలేడు. ఎందుకు అంటే దేవునికి విరుద్ధంగా ఉంటే ఎవరిని కూడా ఉంచలేడు. చూడు, యూదా గోత్రం పట్టబడినప్పుడు ఆకారం చేసిన పాపానికి మరి ఎంత ఆ గోత్రంలో వంశుడు అందరు గోరలని మరి మూగ జీవులను కూడా దేవుడు చూడకుండా నాశనం చేసిన ఒక మనిషి తప్పు పాపం వల్ల కదా అన్ని బలైపోయినాయి కదా ఆ వంశంలో ప్రతి ఒక్కటి. అందుకే దేవుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. అయినా కూడా దేవుని తెలిసి కూడా వీళ్ళు దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తా ఉన్నారు. అందుకే మీ జీవితాలను ఏం చేసుకోమంటున్నాడు, దేవుడు దిద్దుకోనండి కదా, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోనండి. దేవుడు ప్రతి ఒక్క దగ్గర మనం హెచ్చరిస్తూనే ఉంటాడు కదా. మన మార్గంలో ఏ విధంగా ఉంటున్నాయి, మన క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, మన తలంపు ఏ విధంగా ఉంటుంది, దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటున్నామా, దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉంటున్నామా కదా. మనం అనేకమైన విషయాలు బోధిస్తూ ఉంటాం కదా, అనేకమైన వాక్యాలు బోధించడం వల్ల కూడా మనలో మాటలు కూడా తప్పిపోతా ఉంటాయి కదా. సామెతలు అంటుంటాడు, అనేకమైన మాటల చేత దోషం కలదంటాడు కదా, దాని వల్ల తప్పిపోవచ్చు కూడా అంటాడు సామెతలు కదా. అందుకే మనము దిద్దుకోవాలా. ప్రతి ఒక్క మార్గము ఏ విధంగా ఉంది, మనం బోధిస్తున్నామా, మనం జాగ్రత్తగా బోధిస్తున్నామా, ఏ విధంగా ఉంటున్నాం, మనము దోషం కలదు అనేక మాటల చేత. అందుకే మనం అంటున్నాడు, మన మార్గములను దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నామే, దేవుని ఆలయమని మనం ప్రవేశిస్తున్నామే. మరి ఆలయంలో దేవుడికి రోషం పుట్టిస్తా ఉన్నారు, దేవుడికి విరుద్ధమైనది కదా, దేవుడికి ఇష్టం లేనిది. అందుకే దేవుడు అంటున్నాడు, మీ స్థలంలో యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారు కదా. మరి ఈ మోసకరమైన మాటల ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గంలో మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి అంటే మనం జరిగించినప్పుడే కదా మన మార్గంలో మన క్రియలను మనం ఏం చేయాలి, యథార్థంగా చక్కపరుచుకోవాలా కదా. ప్రతి ఒక్క మార్గం మనం అనుకుంటాం మనం చక్కగా నడుస్తున్నామని, మనం దేవుని బోధిస్తున్నామని, ఎన్నో మనకు మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటాం. అందులో చేసుకోలేమా, చేసుకుంటాము. బైబిల్లో లేని మాటలు ఆధారం చేసుకోకూడదు. ఒక్కొక్క మాటకి దేవుడు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా రాసినప్పుడు మనం ఏ విధంగా పాటించాలి చూసుకోవాలి. 1కి 10 సార్లు మనం ఏ విధంగా తప్పిపోతున్నాం, నేను బోధిస్తున్నానా, ఏ విధంగా బోధిస్తున్నా, నేను మాట్లాడుతున్నా ఏ విధంగా మాట్లాడుతున్నాను, నేను తోవను నడుస్తున్నానా, నా కళ్ళు ఏ విధంగా పోతుంది, నా శరీరము నలుగురు మధ్యలో తిరుగుతుందా, ఏ విధంగా తిరుగుతుంది, యథార్థంగా ఉంటున్నాను నా మార్గము మనం చక్కపరచుకోవాలి. అప్పుడే కానీ దేవుని రాజ్యంలో మనం పరిశుద్ధపరచబడతాం. ఆయన స్వరం మనం వినగలుగుతాము. ఆయన రాజ్యానికి కావాల్సిన అర్హతను మనకు కలుగజేస్తాడు దేవుడు. మళ్ళీ ఒక్కటి కూడా తప్పున్నదనుకో దేవుడు ఏది కూడా మనకు బయలుపరచలేడు. ఏం జరగబోతుంది కూడా నీకు తెలియకపోతే మన కుటుంబము ఏ విధంగా ఉంటది సాక్షిగా చెప్పండి, ఉండలేదు. అందుకే దేవుడు అంటున్నా, అలా గనక మీ మార్గంలో మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరచుకోండి. మన అది అన్ని కూడా చక్కపరచుకోవాలా ప్రతి దినము. ఈ రోజు ప్రతి దినము ఆరాధన జరుగుతుందా, వాక్యం చెప్తున్నామా, మనం జాగ్రత్త చేసుకోవాలా. ప్రతి వాక్యం చేత మనము శుద్ధీకరించుకోవాలా. దేవుడు అవును ఇది అన్నాడు, ఇది కాదు, ఇది చెయ్యొద్దు, దేవుడు చెప్పిన మాట కదా. మనుషులు చెప్పిన మాటలు ఆధారం చేసుకోకూడదు. మోసకరమైన మాటలు చెప్పినా కూడా మనం వినకూడదు. ఇలా దేవుడు ముందుగానే హెచ్చరించినప్పుడు దాన్ని మనం వెతకాలా, దాని దగ్గర కూర్చొని మనం అడగాల. అవును లోకం సమాజం అంతా ఈ విధంగా చెప్తుంది కదా ప్రవ్వా, మరి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా దేవ్వా,
నువ్వు తెలియపరచు, నువ్వు మాట్లాడు ప్రభా, ఎవరో చెప్పిన మాట నేను విననని నువ్వు జాగ్రత్తగా ఆయన మాటలకు నువ్వు చెవి యొగినప్పుడు నీ మార్గం అన్ని చక్కపరుచుకుంటావు. దేవుని దగ్గర అడుగుతున్నావు కదా, నువ్వు మనుషుల మీద ఆధారపడతలేవు. అందుకే నీ మార్గము నీ క్రియలు యథార్థంగా చక్కపరిచినప్పుడే ప్రతి వాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని వెధవరాలను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలగజేయు అన్య దేవతను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలము తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీకు పితరులకిచ్చిన దేశమును మిమ్మను కాపురముంచుదును. ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడే దేవుని సంధిలో చేయగలుగుతామంటు. ఖచ్చితంగా మన జీవితాలను చక్కపరుచుకున్నప్పుడే, జరిగించినప్పుడే కదా, అప్పుడే పరదేశంలో తండ్రి లేని వారిని వెధవరాలను బాధింపకయు ప్రతి చోటు నిర్దోషం చెందింపకయు మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలము తనకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ ఇతరులకిచ్చిన దేశమును కాపురముంచుదును. దేవుడు ఏమిచ్చి మనకు వాగ్దానము? అబ్రామ్కి ఏం చెప్పిండు, ఇస్సాకుకి ఏం చెప్పిండు, యాకోబుకి ఏం చెప్పిండు? దేవుడు వాళ్ళకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు నడిపిస్తాను. ఈ రోజు అదే మన గమ్యం, అదే మన వాగ్దానం కదా. పూర్వం నుంచి దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తూనే ఉండు. వాళ్ళ మధ్యలో నుంచి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇవే. చివరి వరకు దేవుడు ఆయన ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం దిగబోతుంది ఇప్పుడు భూమికి. ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే నువ్వేది ఉండాలా? ఇవన్నీ నీలో కలిగి ఉండాలా. నీ మార్గం అంతా సక్రమంగా ఉండాలా, నీ జీవితం అంతా సరి చేసుకొని ఉండాలా, మీ మార్గంలని దిద్దుకొని ఉండాలా కదా, మన క్రియలన్నీ దిద్దుకొని ఉండాలా, మన మార్గం దిద్దుకొని ఉండాలా. ప్రతి ఒక్క చోటు కదా, ప్రతి ఒక్కటి మోసకరమైన మాట నుంచి మనం ఆధారం చేసుకోవద్దు. ఎవరో చెప్పిరని మనము ఇక్కడ బోధించడానికి వీల్లేదు. దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట. మరి ఇర్మియాకు మరి ఇన్ని రోజుల నుంచి మరి యూదా గోత్రం నుంచి దేవుడు మాట్లాడిండు కదా, దేవుడు వాగ్దానం వాళ్ళకు కూడా ఇచ్చిండు కదా, వాళ్ళకు కూడా ఒక స్వాస్థ్యం అనేది ఇచ్చిండు కదా, వాళ్ళకు చొప్పున నడుమని చెప్పిండు కదా. మరి ఎందుకు తప్పిపోతుంది యూదా గోత్రము అంటే మరి సరైన మార్గం లేక దేవుడు ఇక్కడ ఇర్మియాని లేపిండు. చూడు, యూదా గోత్రం అని చెప్పుకొని తిరుగుతుంది కదా, ఈ గోత్రం ఎంత భయంకరంగా చెడిపోయిందని దేవుడు ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. అప్పుడే కానీ నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశించలేము, ఆ పాలు తేలిని ప్రవేశించే రాజ్యం మరి ప్రవేశించలేము. ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త పరుచుకొని మనం జీవించాలా. ఎవరిది కూడా మనము తీసుకొని ఆశించడానికి కూడా వీలేదు. ఎవరు పొరుగు వానికి కూడా మనము ఆశించడానికి వీలేదు. అందుకే దేవుడు ప్రతి ఒక్క 10 ఆజ్ఞలు ఉల్లంఘించద్దు అంటాడు. 2 ఆజ్ఞలు కూడా ఉల్లంఘించదు, అన్ని గుప్తమైనవి. అందులో ఆజ్ఞలు ఏదైనా తప్పిపోయినావు అనుకో, నువ్వు దేవుడికి వారసుడు కాలేవు. దేవుని స్థానంలో నేను నిలబడడానికి అర్హత లేదు మనకి. మనం ఇన్ని గానం వాక్యాలు చెప్పి మనమే తప్పిపోతే ఏ విధంగా ఉంటుంది దేవుడికి చెప్పండి? ఎంతగానో దుఃఖిస్తాడు కదా దేవుడు. అయ్యో, ఇన్ని రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా, దేవుడు ఇంతగానో ధర్మశాస్త్రం మన మధ్యలో పెట్టిండు. ఇది లేక ఎంతో మంది నశించిపోతున్నారు కదా. మరి ఆనాడు ధర్మశాస్త్రం లేక వాళ్ళకు తెలియజేయక ఎంతో మంది ఇజ్రాయేల్ చెరపట్టబడ్డారు, పొడగొట్టుకున్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని ఉన్నారు. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం పొడగొట్టుకున్నారు వాళ్ళు. ఈ రోజు మనకి ఇంతగా దేవుడు సమీపంగా ఉన్నప్పుడు, దేవుడు తెలియజేసినప్పుడు మన జీవితాలను ఇంకా చక్కపరచుకోమని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన జీవితం యథార్థంగా ఏ విధంగా జీవించాలా, దేవుడికి ఏ విధంగా జీవించాలా, మనం ఇంకా పరిశుద్ధంగా జీవించాలా. ఈ ధన్యత ఇచ్చినందుకు దేవునికి కోట్లాది వందనాలు చెప్పాలా. ఎవరు ఇవ్వలేరు ఈ ధన్యత. దేవుడు అంతగానో కృప ఇచ్చి మనం రక్షించి ప్రేమించి తన తండ్రికి తీసుకొని వస్తుండే ప్రతి ఒక్కటి మనకు బయలుపరుస్తున్నప్పుడు మనం ఏ విధంగా వద్దానా? ప్రతి దినం పరిశుద్ధపరచబడాలా, మనం దిద్దుకోవాలా. దేవుడు మన మార్గాలను దిద్దుకోమంటున్నాడు, మన క్రియలను దిద్దుకోమంటున్నాడు కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మరి పితరులకి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అంట ఆ మధ్యలో మీరు నా మధ్యలో ఏం చేస్తారంట, కారణం ఉంచేదను, మీ మధ్యలో నేను ఉండబోతున్నాను. దేవుడి మధ్యలో మనం ఉండబోతున్నాము. మనం ఎవరిని ఉండనీకి దేవుని సన్నిధిలో అంత పరిశుద్ధం కాదు కదా, మనం పాపలం కదా. దేవుడు మనం ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు ఒక్కసారి మనం గమనించాలా కదా. ఎవరికి లేని ధన్యత మనకిచ్చినప్పుడు మనం ఎందుకు రోషం కలిగి ఉంటాం? దేవునికి విరుద్ధంగా వద్దన్న మాట ఎందుకు చేస్తాము? చెయ్యకూడదు కదా. దేవునికి దోషం పుట్టించొద్దు కదా, దేవుడికి వీపులు చూపెట్టద్దు కదా. మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో. దేవుని మాట చొప్పున మనము భయము భక్తి కలిగి జీవించి ఆయనకు విధేయత కలిగి మనం జీవించాల వాక్యంలో కదా. ఇంకా దేవుడు ఇదిగో అబద్ధ మాటలను మీరు నమ్ముకొనిచున్నారు, ఇవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు జారచూరే క్రియలను నరహత్యను చేయొచ్చు, అబద్ధ శాసనం పలుకుచు, బయలులకు ధూపం వేయచ్చు, మీరెరగని దేవతను అనుసరిస్తున్నారే. చూడు, అబద్ధ సాక్షి పలుకుచు, నరహత్య చేయొచ్చు, జోరచారి క్రియలు చేయొచ్చు,
నిష్ప్రయోజనమైనవి, ఇవన్నీ పనికిరానివి, నశింపజేసేటివి. వాళ్ళ మధ్యలో ఉండిపోయిన ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కటి వాళ్ళ క్రియలను, వాళ్ళ మార్గాలని దేవుడు చూపిస్తా ఉన్నాడు, పరిశుద్ధమైన దేవుడు. ఈరోజు మన మార్గంలో ఏమైంది ఇవన్నీ చూపిస్తున్నప్పుడు మనం నిష్ప్రయోజనమని వెంబడిస్తున్నామా, ఏకీభవిస్తున్నామా ఈ పాపాన్ని? అది వెంబడిస్తే అది నిష్ప్రయోజనం, పనికి రానివి. మీరు దేవునికి విరుద్ధంగా జీవించినట్టంట కదా. దేవుడు ఏమంటున్నాడు? అబద్ధ సాక్షి పలుకుచు బలులకు ధూపం వేయచ్చు, మీరెరగని దేవతను అనుసరించుతున్నారే, అయినను నా నామం పెట్టబడి ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధి నిలుచుచు విడుదల నుండినారని మీరు చెప్పుదురు. ఇంకా ఏమంటున్నారట? ఇది నా పరిశుద్ధమైన ఆలయము, ఈ అబద్ధ సాక్షాలు పలుకుచు ధూపం వేయచ్చు, ఈ అన్య దేవతను అనుసరించుతున్నారు, అందులో నుండి ఆయన నామం పెట్టబడిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధి నిలుచుతూ విడుదల నుండినామని మీరు చెప్పుచున్నారంట. వాళ్ళకి దేవుడికి ఎంత దోషం పుట్టిస్తున్నారు చూడండి. నా పేరని చెప్పుకొని లోకంలో మరి మీకు విడుదల అంటూ వాళ్ళకు నొందుతున్నామని చెప్పుచు మళ్ళీ దేవుని సన్నిధికి నడిపిస్తారు. వీళ్ళంతా దేవుడికి విరుద్ధమైనవి. ఈ రోజు ఎంతమంది ఉన్నారు అట్లా? మనం ఇవన్నీ వాక్యపరంగా చూసుకుంటే లోకంలో చాలా మంది ఏమైనారు, దేవుని చూపించకుండా వాళ్ళ పేరు చూపించుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సంఘాలు లేవా? అనేకమైన దేవుని మందిరాలు లేవా? ఈ రోజు ఈ మందిరం గురించి రాస్తుండ, ఈ రోజు ప్రతి ఒక్క మందిరం గురించి దేవుడు రాస్తూనే ఉన్నాడు. హృదయాలతో రాస్తున్నాడు దేవుడు. హృదయాలం ఏ విధంగా ఉంటున్నాయి నా మందిరాలను రాస్తున్నాడు దేవుడు. ఈ రోజు పేరు పెట్టుకొని మీద శిలో పెట్టుకొని దేవునికి కదా, దేవుని పేరు పెట్టుకొని మందిరాలకి దేవుడు విడుదల పొందుతున్నామని చెప్పి లోపలంతా రోషం పుట్టిస్తా ఉన్నారు దేవుడికి. మరి ఆ మందిరాలు స్థిరపడతాయా? దేవుడు రాజ్యానికి చేరుతాయా? భయము భక్తి కలుగునాయా? మరి ఎందుకు వాళ్ళతో దేవుడు మాట్లాడతలేరు అంటే వాళ్ళు దేవుని కృపలో లేరు, దేవుని ఎన్నిక లేరు. వాళ్ళ పేరు మట్టికే కదా, వాళ్ళ పేరు చూపించుకోనికి లోకానికి అనేకమైనవి వాళ్ళ లోకాన్ని నిష్ప్రయోజనం చేస్తా ఉంటారు కదా. ఈ మనిషి వ్యక్తి ఇంకా ప్రోగ్రామ్ చేస్తే ఇంకొక వ్యక్తి వచ్చి ఆచారాలతో నింపబడి ఇంకా దాన్ని ఏం చేస్తే డెకరేషన్ చేసి దాన్ని ఇంకా ఇంపుగా చేసినప్పుడు ప్రజలంతా ఆకర్షింపబడుతున్నారు. కానీ వాక్యం ఏం చెప్పుకుందనే మాట అక్కడ లేదు. అక్కడ దేవుని మందిరం చెప్పుకుంటున్నారే కానీ అందులో దేవుని మహిమ లేదు, దేవుని పేరు లేదు కదా. వాళ్ళు పేరు పొందుతున్నారు కదా, వాళ్ళు వెలుగులాగా తయారై చూపిస్తా ఉన్నారు. అంతే వీళ్ళు వెలుగు దయ్యాలయ్యి మరి ఆ విధంగా వాడుకుంటారు, దేవుడి మహిమను దొంగలిస్తా ఉన్నారు. చూడండి ఏమని క్రియలు జరిగించుతున్నారు వీళ్ళందరూ. వాళ్ళ విడుదల పొందితీరని చెప్పుకుంటున్నారు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గృహం అయిందా? ఇప్పుడు దొంగల గృహం కాలేదా దేవుడిది? లోపలంతా ఏం చేస్తున్నారు? డాన్సులు వేస్తున్నారు. లోపలంతా ఏం చేస్తున్నారు? దేవుని మహిమ కలిగేటట్టున్నారా? దేవునికి విరుద్ధమైన వాక్యాలు బయలుదేరుతా ఉన్నాయి. దేవుడు ఎక్కువ మహిమ పొందుతాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దోషం పుట్టిస్తారు కాబట్టి నేను ఆ మందిరాలలో నేను ఉండాలని కీర్తనలో ఇక్కడ ఈయన చెప్తా ఉంది. శిలా మందిర తాను మనుషులలో ఎవరైతే స్థాపించుకున్న గుడారాలు ఉన్నాయో వాళ్ళని దేవుడు ఏం చేసినట్ట, ఆయన వీటిని విడిచిపెట్టిన అంటున్నాడు. అంటే మందిరాల దేవుడు లేడు. ఇప్పుడు మందిరాలు ఉన్నాడా? లేడు కదా. దేవుడు చెప్పిన ప్రకారంగా తిరిగి లేచి మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఈ రోజు ఆయన పేరు చెప్పుకొని ఈ రోజు మోసకరమైన మాటలు ఎంతమంది చేస్తలేరు? ఈ రోజు ఇర్మియాకు ప్రత్యక్షమైనట్టు దేవుడు మనకు కూడా ప్రత్యక్షమైనప్పుడు మనం చెప్పాలా వద్దా? చెప్పాలా? దేవుడు మనకిస్తున్న ఈ దర్శనాన్ని, మనకిస్తున్న ఈ వాక్యాన్ని మనం రోషం కలిగి ఆయన కొరకు మనం నిలబడితే దేవుడు మహిమ పొందుతాడు. ఎందుకంటే ఈ లోకస్తులు ఈ కాపరులు ఏమైనారంటే దొంగలుగా గృహాలుగా మార్చారు దేవుణ్ణి. ఈ రోజు మనకిస్తున్నది చాలుతున్నప్పుడు మనకు దొరికిన కొలది మనం ఏం చేయాలా? బోధించాలా. అందుకే దేవుడు అంటున్నాడు, నాదని చెప్పబడి మందిరాన్ని దొంగల గృహ తయారు చేసుకుని మీ దృష్టికి దొంగల గృహమైనదా? ఆలోచించుడి, నేను ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవాకు. ప్రతి ఒక్కరిని దేవుడు ఈ సంగతి కనుగొనుచున్నాను. దేవుడు ఇవన్నీ చూస్తున్న స్థాయి నుంచి ఎవరు ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు, అది ఏ విధంగా చూస్తా ఉన్నాడు. దేవుడు ఈరోజు దేవుడి పట్ల దేవుడు చూపిస్తున్నాం అనేది దేవుడు చూపిస్తా మాట్లాడుతా ఉన్నాడు. యెహోవాకు పూర్వము నిలిపిన శిలోహనందు నా స్థలము పోయి విచారణ చేయడి. ఇజ్రాయేల్ అయిన నా దేవుడు దుష్టత్వం బట్టి నేను దానికి చేసిన కాలం చూడడి. ఇదే యెహోవాకు. మరి ఆ కాలం దేవుడు ఏం చేసిండు? సర్వనాశనం చేసిండు. మరి ఒక్కదాన్ని ఆశించిండు ఈ లోకంలో ప్రతి ఒక్కదాన్ని కదా. ఆయన ఆ చెడు కార్యము పుట్టింపబడ్డది.
ఎంత భయంకరమైన పాపం అంటే అక్కడ భయంకర పాపము. ఆయన వల్ల మరి అందరూ మరి ఏమైపోయిందో కాల్చివేయబడ్డారు. ప్రతి ఒక్కరు ఆయన దానికి ఏంటని చెప్పిన ఇది 6వ అధ్యాయము 7వ అధ్యాయము యెహోషువ 7వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనం, ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరున్నారు, చెప్పినమైన దాన్ని కొంత తీసుకొని దొంగని బొంకి తమ ప్రాణాలను దాచి ఉంచుకొని ఉన్నారు దాన్ని. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తుడైన తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకతో తిరిగి శాపగ్రహస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్బంధిస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. ఈ రోజు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తోడై ఉండను అంటున్నాడు. ఈ రోజు దేవుడు నీకు తోడై ఉండకూడదా? మళ్ళీ ఈ లోకం దాన్ని ఏం ఆడిస్తున్నాం? పనికిరాని దాన్ని కదా, నశించే. ఈరోజు అనేకమైన విషయాల్లో బొంకుతున్నామా? మన పాపాన్ని ఏకీభవిస్తున్నామా? నువ్వు దేవుని దాంట్లో తీసుకొచ్చి దొంగలిస్తున్నావా? దాచి పెట్టుకుంటున్నావా? ప్రతి ఒక్కటి కూడా దేవుడు రోషం గల దేవుడు కదా. నేను సహించను అంటాడు, మీ మధ్యలో నేను ఉండను, మీ ప్రార్థనలు నేను వినను అన్నప్పుడు మన జీవితం ఏమైపోతుంది భూమి మీద? దేవుడు గాలిని, నీరుని, ప్రతి ఒక్కటి, ఆకాశాన్ని, ప్రతి ఒక్కటి దేవుడు నిర్మించాడు. మరి అన్ని ఆయన మాట వింటున్నప్పుడు మనం ఎందుకు వింటలేము? ఈ రోజు గాలి బంద్ చేసిందనుకో, నువ్వు ఊపిరి పీల్చుకొని వదిలేసేదానికే నీకు ఇంతగా గర్వంగా దేవునికి రోషం పుట్టిస్తే, ఆ గాలిని పుట్టించిన దేవుడు ఆపేస్తే నీ జీవితం ఏంటి? నీ వల్ల ప్రతి ఒక్క జంతువు నష్టపోతుంది, సూక్ష్మ జీవులు కూడా చనిపోతాయి ఆ గాలి వల్ల. అది నిమిషం కాదు. మనకు అన్ని విషయాలలో కోపంగా ఉంటే దేవుడు కృపగల దేవుడు, కనికరగల దేవుడు, ఆయన దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. మనకి ఎంతగానో జాలి చూపించినప్పుడు నువ్వు ఇదే విధంగా చూపిస్తావా? వద్దనని ఎందుకు చేస్తాం మనం కదా. ఆకాను అన్ని తెలుసుకొని కూడా దేవునితో వాగ్దానం పొందినారు. ఆ గోత్రము అందులోకెళ్ళి ఆకాను తప్పు వల్ల వాళ్ళు ప్రతి ఒక్కటి నష్టపోతారు. ఆ గోత్రంలో ప్రతి ఒక్కటి జంతువుతో సహా నాశనం అయిపోయింది. దంతా కాల్చివేయండి, రాళ్లతో కొట్టి చంపి అగ్ని చేత కాల్చేదాకా నాకు సమాధానం రాదంటాడు దేవుడు కదా. ఈ రోజు కూడా దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ మనకు అనేకమైన విషయాలు చెప్తున్నా కూడా మనం వినము. మన ప్రార్థనలన్నీ మళ్ళీ ఏ విధంగా ఉంటాయి? గంభీరంగా ఉంటాయి. దేవా నువ్వు దిగిరా, నువ్వు మాట్లాడు. మరి నీ జీవితాన్ని మార్చుకోలేవా? ఎప్పుడు దిగి వస్తాడు దేవుడు? ఎప్పుడు నీతో మాట్లాడతాడు? మన జీవితాలు సమర్పించుకున్నప్పుడే కదా, మన యథార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన మధ్యలో దిగి మనతో మాట్లాడతాడు. నీకు సమర్థమైన జీవితం లేనప్పుడు ఏ విధంగా మాట్లాడతాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ చూపిస్తుంటే కూడా దేవుడు మాట వినకుండా ఉన్నారు. ఈ శిలోకు చేసినట్టు శిలోహనందున ఆ పనులకు పోయి విచారణ చేయడి ఇశ్రాయేల్ అయినా నా జనుల దుష్టతం బట్టి నేను దానికి చేసిన కారం చూడండి, ఇదే యెహోవాకు నేను మీతో మాట్లాడినను, పెందల కాడ లేచి మీతో మాట్లాడిన మీరు వినకయు. దేవుడు ఎప్పుడు లేస్తున్నాడట? పెందల కాడ లేచి మీతో మాట్లాడాలని ఎదురు చూసినా కూడా మీరు ఆయన మాట వినకయు. మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసి కనుక నేను శిలోహాలకు చేసినట్టు మీకు ఆశ్రమైన నామమును పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును మీకు ఇచ్చిన స్థలమునకు నేను ఇలాగనే చేయదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరూ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మల్ని నా సన్నిధిలో వెళ్ళగొట్టదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరపెట్టిన ప్రార్థనను చేయకము. నేను గతినాడుకొనినను, నేను మీ మాట వినను. దేవుడు ఒకటే మాట సెలవిస్తున్నా, ఆయన మాట వినండి. దేవుడు నువ్వు దేవుని ఇష్టాసనంగా జీవిస్తే తన సొత్తు అయితే నువ్వు ఆయన మాట వినాల్సిందే. ఎప్పుడైతే ఆయన మాట వినకపోతే దేవుడు నీ ప్రార్థన వినను. నువ్వు ఎంత బతినా, నువ్వు కన్నీరు విరిచినా ఆయన కొరకు నువ్వు ఏది చేసి ఆయన విననంటున్నాడు. ఎందుకంటే దేవుడు రోషంగా దేవుడు. ఆయన మాట చెప్పిన మాట వినకపోతే సర్వనాశనం చేసేస్తాడు. దేవుడు భ్రష్టత్వానికి అప్పచెప్తా అంటున్నాడు. దేవుడు అసహ్యమైనది ఏది కూడా చెయ్యకూడదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరమని శిలోహాలను ఎన్నో మందిరాలు కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని తండ్రికి రాజ్యాలు అన్ని చేస్తూ దేవుని మందిరాలు కడుతూ యాజకత్వం ధర్మం చేసుకుంటూ పాపం చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలు తీసుకొని ఇప్పటికి ఇర్మియా కాలం దాకా జరుగుతుంటే దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ వాక్యం తెలియజేస్తున్నాడు. వాళ్ళ మార్గంలో సరిగ్గా లేవు, వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవు. నేను ఏ విధంగా ప్రార్థన వినాలా? నేను వాళ్ళను ఎన్నిసార్లు వాళ్ళను పలకరించినా పెద్దల కాండ లేచి చూడు, పొద్దున్న తెల్లవారుజామున దేవుడు స్వరము ఆయన మాట చెప్పినా కూడా వినకుండారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఏం చెప్పాలనుకుంటుండో తన బిడ్డలకి మనం ఎప్పుడు వినగల చెవులు ఉండదు, మనకి మనసు ఉండదు, స్థిరత్వం మనలో ఉండదు. దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తే
మనం అనేక మంది తప్పిస్తాం కదా ఈ లోకంలో. మరి ఎందుకు ఆయన మాట మనం వినలేకుండా? చూడు, దేవుడు తన బిడ్డలకు తెలియచేయాలని నేను మీతో మాట్లాడిన పెందల కాడ లేచి మీతో మాట్లాడి మీరు వినకయు మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం మీకు నుండిన వారే ఈ క్రియలను చేసి కనుక నేను శిలాకు చేసినట్టు నేను ఎప్పుడు కూడా ఆశ్రయంగా ఉన్నట్టుగా నేను ఉండలేను, మీ మధ్య నేను ఉండను, మీరు ఎన్ని చేసినా నేను వినను అంటున్నాడు దేవుడు. అందుకే మనకొకటి దేవుడు చెప్తున్నప్పుడు ఆయన మాట చొప్పున మనం వినాలా, ఆయన స్వరం ఏమైనది, ఆయన ఏం చెప్తుండు, ఆయన మాట చొప్పున మనం నడవాలా. దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేయాలి. ఎంత దినంలో ప్రతి ఒక్క విషయం మనకు తెలియజేయాలని దేవుడు అనేక విషయాలు మనకు చెప్తా ఉంటాడు. మనం వినము, ఎందుకంటే తన బిడ్డను నశించడానికి ఇష్టం లేదు. దేవుడు అదే అంటాడు కదా, దేవుడు తన బిడ్డను నశించే వారి వరకే లోకానికి వచ్చినప్పుడు నశించడానికి ఇష్టమా? లేదు. ఈ లోకంలో ఏం జరగబోతుందో దేవుడు ప్రతి ఒక్కటిని తన బిడ్డలకు తెలియజేయాలని లేపి దేవుడు ప్రార్థన లేపుతా ఉంటాడు. ప్రార్థనకి పేరు పెట్టి పిలుస్తా ఉంటాడు. మనం ఆయన మాట వినాలా, మన జీవితాలను మార్చుకోవాలా కదా. దేవుడు ఇక్కడ ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుడు మనతో కూడా మాట్లాడుతుండు. చూడు, మరి ఆది కాండంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మరి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే యాకోబుతో ఒక విషయం చెప్తా ఉంటాడు తన బిడ్డలకి అనేకమైన విషయాలు. బిడ్డలారా నా మాట విని దేవుని సన్నిధికి రండి, మీకు ఒకటి విషయం తెలియజేస్తాను. 49 మొదటి వచనం ఆది కాండంలో యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లా నేను 49 మొదటి వచనం యాకోబు తన కుమారుని పిలిచి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతిని మీకు తెలియజేసేదను. అంటే అంత్య దినంలో జరిగే సంభవించేటి అన్ని కూడా మీకు తెలియజేస్తా అని ఇక్కడ యాకోబు తన కుమారులకు ఆ 12 మందిని పిలిచి దేవుడు ఏం చేసిండో వాళ్ళకు తెలియజేయాలని చెప్తా ఉంటాడు. యాకోబుకి ఏమేమి ఇచ్చిండో అవన్నీ వాళ్ళకు తెలియజేయాలా. అంత్య దినం ఏం జరగబోతుందో మరి అన్ని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎందుకు ఇదో గోత్రం ఎందుకు దేవుడికి చెడిపోయినట్టు ఎందుకు తిరుగుతుంది? దేవునికి ఇష్టంగా జీవించలేకపోతుంది, దేవుని మాట చొప్పున నడవలేకపోతుంది. ఈ రోజు మనతో కూడా దేవుడు అంత్యదినంలో ఏం జరగబోతుందో నీకు చూపించినప్పుడు నువ్వే విధంగా జాగ్రత్తగా ఉండాలా, దేవునికి కట్టుబడి మనము జీవించాలా, ఆయన ఏం చెప్తున్న ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలా, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలా, ఆయన మాట ఏం చెప్తుంది దాని ప్రకారంగా మనం జీవించాలా, మన మార్గంలో మన క్రియలు అన్ని దేవుని సన్నిధిలో దిద్దుకోవాలా కదా. ఆయన ఇచ్చిన వాగ్దానము మనం స్థిరపరచుకోవాలా. దేవుడు పూర్వకాలం నుంచే దేవుడు వాగ్దానం చేసుకుంటూనే తీసుకొస్తుంది కదా. ఇప్పటి వరకు ఇర్మియాకు మళ్ళా గుర్తు చేసి ఎప్పుడైతే నువ్వు ఎక్కడ వెళుతావంటే నీవు యెహోవా ద్వారంలో నిలబడు, మందిరంలో లోపలికి కాదు, ఎక్కడంటే ద్వారము నిలబడి ఈ మాటలు చెప్పుము ద్వారంలో. ఈ రోజు మనం ద్వార పాలకులుగా ఉండి అక్కడ అనేక మందికి సువార్త ప్రకటించేటట్టుగా మనం తయారు కావాలా. దేవుడు ఈ రోజు మనకు ఇర్మియాకు చేసినట్టు ఈ రోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు అనేక మంది దేవుని మందిరం నడిపించేటట్టుగా మనం ఉండాలా, చెప్పాలా. ఈ రోజు ఏం జరగబోతుంది, దేవుడు మనకి ఏం తెలియజేస్తుందో దేవుని విషయాలు వాళ్ళకు చెప్తే మరి వాళ్ళందరూ రక్షింపబడతారు. ఎంతో మంది తెలియక ఈ ధన్యతను మరి పోడగొట్టుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు దేవుని మందిరం చెప్పుకొని నశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది ఎంతో మంది తెలియక రోగాలతో కృంగి కృషించి దేవుని బిడ్డలు చనిపోతున్న నరకానికి వెళ్తున్నారు. ఇవన్నీ సంగతులు తెలియక కదా. మరి మనం తెలుసుకొని మనం ఏ విధంగా జీవిస్తున్నాం దేవుని పట్ల, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు అవే. కాబట్టి మనం దేవునికి యథార్థంగా జీవించి పరిశుద్ధంగా ఉండి ఆయన మాట చెప్పినట్టుగా నడిస్తే దేవుడు మన ప్రార్థనలన్నీ వింటా అంటున్నాడు. మరి ఆయన ప్రార్థన చొప్పున మనం నడుస్తున్నామా లేదా అని మనం చూసుకోవాలా. అయితే దేవుడు అంటున్నాడు మరి యూదా మరి గోత్రం వాళ్ళు పట్టబడ్డరు కాబట్టి మన జీవితాలు కూడా చెరపకుండా దేవునికి భయం భక్తి కలిగి మనము జీవించాలా. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మా జీవితం ఎన్నో కార్యాలు చేసిండు. మరి దేవుడు నేను మా రెండక్క వాళ్ళు విగ్రహారాధికులు అయితే దేవుడు ఏం చేసిండంటే ఒక గొప్ప కార్యము ఈ మా అక్క వాళ్ళ ఇంట్లో జీవితంలో. అక్క వాళ్ళు హిందూస్ కాబట్టి వాళ్ళకి తరతరాల నుంచి అనేకమైన శోధనతో శోధింపబడతా ఉంటారు సైతాన్ చేత. అయితే దేవుడు అక్కడ గొప్ప కార్యము ఏం చేసిందంటే మరి దేవుడు మేము జూన్ జూలై టైంలో మేము మీటింగ్ పెట్టినప్పుడు గ్లోరీ సిస్టర్ నతానియల్ బ్రదరు 4 వారాలు వచ్చారు, రాధిక అంటే 1 వారం వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత నేను మరి అక్కడ వర్షిప్ ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు ఒక బయలుపరిచిందంటే వాళ్ళకు శోధన ఏదో భయంకరమైన సర్పాల చేత పీడింపబడుతున్నారని దేవుడు నాకు అక్కడ చెప్పిండనమాట. చెప్పినప్పుడు మరి అది వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు అక్క వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో తరతరాల నుంచి అది వస్తుంది కాబట్టి శోధిస్తా ఉంది సైతాను. అయితే ఇది ఏ విధంగా చెప్పాలో చెప్పినా అర్థం అయితలేదు ప్రభు మరి ఎట్లా అని నేను గమ్మున అయిపోయినా. తర్వాత మా అక్క ఫోన్ చేసి మరి మా ఫ్యామిలీలో ఇట్లా ఉన్నది కదా పిల్లల పెళ్లిళ్ళ విషయంలో
చాలా భయంకరంగా జరుగుతుంది, పెళ్లిళ్ళు కూడా జరుగుతలేదు, మరి ఏ విధంగా చేయాలని మళ్ళీ నాకు ఫోన్ చేసింది. 6 నెలలు అయిపోయింది, 6 నెలలు 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేస్తే, అక్క నేను ముందే చెప్పినాను కదా, దేవుడు నాకు ఇది చూపించిండు, మరి ఇది ఏంది, పిల్లలు మరి శోధనలో పడబోతున్నారు, భయంకరంగా ఉంది అంటే, అవును అని అన్నది. అంటే ఏ విధంగా అంటే, నేను చెప్పినా కదా అక్క అంటే నాకు అర్థం కాలేదు, మాకు ఎట్లా తెలుస్తుంది అన్నప్పుడు మా బావకు చెప్పినప్పుడు మా బావ వాళ్ళు ఏమన్నారంటే, అవునా మరి అది ఎట్లా పోతుంది, చాలా మంది కూడా మాకు కూడా చెప్పిండ్రు, మరి అది ఎన్ని పూజలు చేసినా ఆ దోషం పోతలేదు, మరి ఏ విధంగా ఇదవుతుంది అన్నప్పుడు నేను చెప్పిన మరి ప్రార్థన ద్వారానే పోతుంది, మాకు ఒక బ్రదర్ ఉన్నాడు కదా, మరి ఆ బ్రదర్ ఫోన్ చేసి మరి పిలిపించుకుంటారా, మరి మాట్లాడుతారా అన్నప్పుడు దేవుడు అక్కడ గొప్ప కార్యము చేసిందనమాట. అయితే మరి ఆ సైతాన్ ఏ విధంగా ఉందంటే భయంకరంగా ఉంది. ఆ సైతాన్ సర్పాలు పిల్లలని మింగేయాలని చూస్తా ఉంది, వాళ్ళ పెళ్లిళ్ళు కాకుండా, వాళ్ళ వీలే కాకుండా వాళ్ళ వంశం ఎంతమంది ఉన్నారో వాళ్ళ వంశం మొత్తం అదే మాట్లాడుకుంటారు ఎప్పుడు చూసినా. ఇవన్నీ పెళ్లిళ్ళు జరిగిన ఆటంకాలు, శోధనలు, పెళ్లిళ్ళు కాకుండా పిల్లల విషయంలో యాక్సిడెంట్లు జరగడము అనేకమైన, వాళ్ళకి ఎక్కడ వచ్చినా యాక్సిడెంట్, కాళ్ళని ఎరగాల, చెయ్యరగాల, ఏదైనా ఒక దెబ్బ దాకాల, కుట్లుపడాల, ఆ విధంగా జీవిస్తా ఉంటే ఇక దేవుడు నాకు చూపించినప్పుడు వీళ్ళకి అర్థం కాదు. నేనేమో ప్రార్థన, మనం సేవ జీవితంలో ఉంటాం, వాళ్ళకి అన్ని చెప్పినా అర్థం కాదు, దేవుడు చూపించినాక ఎట్లా చేయాలని అనుకున్నప్పుడు మా బావకు చెప్పిన ఎట్లా ఉంటుందంట, మరి ఎట్లా చేద్దామంటే దీని పరిష్కారం ఎట్లా అమ్మా అని అన్నప్పుడు నేను చంద్రశేఖర్ అన్నకు చెప్పిన అనమాట, అన్న ఇట్లున్నది, మరి అట్లా జరిగిందంటే, లేదు సిస్టర్ అది చాలా సైతాన్ కాబట్టి దానికి ఎంతో విధంగా ఉండి సమర్పణ జీతం కలిగి ఉన్నప్పుడే మనము అన్నిటినీ ఎదిరించగలుగుతాం. వాటి మీద అధికారం దేవుడు ఇచ్చిండు, కానీ మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు అవి జయిస్తాము. అట్లా అయితే దాన్ని ఇదిగా ఉంటుంది సిస్టర్ అన్నప్పుడు మరి అన్నకు నంబర్ ఇమ్మన్నప్పుడు వాళ్ళ నంబర్ ఇచ్చినప్పుడు ప్రేయర్ చేయించుకున్నారన్నమాట. అన్న ఏదో ఊరికి బ్యాప్టిజం ఈయనకి వెళ్ళినప్పుడు చెప్పిన, అప్పుడు అక్కడ అన్న ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళిండు వాళ్ళకి. అయితే అక్క బావ మరి చేతిలో కొబ్బరిని నీళ్లు పట్టుకొని ప్రేయర్ చేయించుకున్నారు. ప్రేయర్ చేయించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకు విడుదల దొరికింది. ఎట్లా అంటే దేవుడు మరి ఎప్పుడైతే ఫస్ట్ చేసి పడుకోను చూపించన్నమాట, దేవుడు చేయబోతున్నా అనుకుంటున్నా. అప్పుడు ఏంటంటే ఎవరైతే వాళ్ళు ఎన్ని పెట్టినా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, మరి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే నమ్మకం అన్న ప్రార్థన చేసిండో దేవుడైతే ఎప్పుడు చూపించి సాయంత్రం వరకు మళ్ళీ నాకు ఒక ఫోటో వచ్చినప్పుడు ఆ ఫోటో వాళ్ళకు పంపించినాక మరి ఇది తర్వాత ఇప్పుడు సెట్ అయిపోయింది. మీరు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క. క్యాథరిన్ సిస్టర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సిస్టర్. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సిస్టర్. సిస్టర్ వినిపిస్తుందా సిస్టర్? ఇప్పుడు వినిపిస్తుంది సిస్టర్. ఓకే సిస్టర్. ఎప్పుడైతే 3 రోజులు మీటింగ్ పెట్టిండో అన్న 10, 11, 12 తారీఖు లోపల ఫస్ట్ రోజు ఎప్పుడైతే అన్న మీటింగ్ పెట్టిండో అక్కడ దయ్యం కూలిపోయింది. అన్న ప్రార్థన స్టార్ట్ చేసిండు, మా బ్రదర్ కి దర్శనం చూపిస్తుంది, పెద్ద దయ్యం వచ్చి ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిపోయినట్టు, అది ఇంట్లోకి రాలేకపోయింది, బయటికే వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అక్కడ దేవుడు కార్యాలు స్టార్ట్ చేసింది, ఎప్పుడైతే అన్న చెప్పిండో అప్పుడు దేవుడు కార్యాలు అక్కడ స్టార్ట్ అయిపోయినాయి. చూడు, ఎప్పుడైతే ఆ 10, 11, 12 పెట్టిన తర్వాత 13వ తారీఖు శుక్రవారం రోజు పోయి అమ్మాయిని చూసినప్పుడు ఓకే అన్నారు. మళ్ళీ ఆదివారం వరకు వాళ్ళు 15th వచ్చేసి వాళ్ళు ఎంబడే వాళ్ళు భోజనాలు చేసుకొని చూసుకొని వెళ్ళిపోయినరు. మళ్ళా పోయి దేవుడు అక్కడ గొప్ప కార్యాలు, మొన్న 26th రోజు కూడా వాళ్ళు మా ఇంటికి వచ్చేసిండ్రు, భోజనాలు అయిపోయినాయి. దేవుడు గొప్ప కార్యం చేసిండు అక్క వాళ్ళ ఇంట్లో. మరి ఈ జనవరి 31వ తారీఖు రోజు అక్క వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ ఉంది. మరి మార్చి 2వ తారీఖు మరి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. చూడు, ఆ కుటుంబం ఈ కుటుంబం దేవుడు గొప్ప కార్యం చేసిండు. ఇది జరగని కార్యాలు, కానీ దేవుడు ప్రార్థన ద్వారా గొప్ప విజయం ఇచ్చిండు. మనం ఎప్పుడైతే యథార్థంగా ఉండి పరిశుద్ధంగా ఉండి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. మనం విశ్వాసం పెట్టాలా, నమ్మకం పెట్టాలా కదా, వాళ్ళందరూ దేవుడి సందికి తీసుకొని రావాలా. చూడు, కఠినమైన శోధనలు ఉన్నప్పుడు ఇవన్నీ జయించాలంటే దేవుని మాట చొప్పున నడుస్తనేవి కార్యాలు జరుగుతాయి, లేకుంటే జరగలేవు. ఎందుకంటే
దేవుడు రోషం గల దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. ఎంతటి సైతానైనా తొక్కే దేవుడు, విజయం ఇచ్చిన దేవుడు మనకి కదా. ఎటువంటి సైతాన్ని కూడా మన ముందు నిలబడలేదు, ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు. దేవుడు ఇంతకుముందు మనకు వాక్యం చేత ప్రతి ఒక్క జీవితాన్ని సరిదిద్దుకుంటేనే మన దేవుని కార్యాలని చూడగలుగుతాం కదా. చూడు అక్క వాళ్ళకి, వాళ్ళు ఇంతకు ముందు చిన్నగా ఉన్నప్పుడు మరి అక్కడ ప్రార్థన సన్నిధికి అప్పుడప్పుడు చేరుతున్న వాళ్ళు, ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళే కానీ అంతగా నమ్మకం లేదు. ఎప్పుడైతే ఇక్కడ ఇది ఎట్లా పోతుంది, ఎన్ని విషయాలు తిరిగినాము, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాము, అక్కడ కూడా వాళ్ళకు సమాధానం దొరకలేదు. ఎందుకంటే ఎక్కడ గుడికి పోయినా, బాపల దగ్గర పోయినా, ఏ యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా కూడా అది పోలేదు. ఆ దోషం అనేది వాళ్ళు వెంబడించి సైతాన్ని పీడించింది. ఎప్పుడైతే అన్న ప్రార్థన, నీళ్లకు కొబ్బరిలకు ప్రార్థన చేసినా అప్పుడు అది విరిగిపోయింది. దేవుడు గొప్ప కార్యం చేసిండు, సైతాను వెళ్ళిపోయింది, వాళ్ళని విడిచిపెట్టే కుటుంబాన్ని. చూడు దేవుడు కార్యము, గొప్ప కార్యం చేసిండు అక్కడ. చూడు అక్క వాళ్ళు ఇప్పుడు అనేకమైన విషయాలు వాళ్ళు చుట్టాలు అనుకుంటున్నారు అన్నమాట. అక్క వాళ్ళు ఆడపడుచు వీళ్ళందరూ అనుకుంటున్నారు మన ఇంట్లో ఎప్పుడు దోషాలు ఎప్పుడు పీడిస్తూనే ఉన్నాయి, పిల్లల జీవితాలన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. ఎక్కడ కూడా ఫ్యామిలీలు భార్య భర్తలు ఉండకుండా విడిపోవడము, కొట్లాడ పెట్టుకొని విడాకులు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి మన కుటుంబంలో అని మా బావతో చెప్తుందన్నమాట వాళ్ళ అక్క అన్నది లేదు. అక్క మనకు ఇక్కడ ప్రార్థన చేయించింది మా చెల్లె, ఇక్కడ ఇంట్లో 3 రోజులు మీటింగ్ పెట్టించిందంటే ఆమె ఒప్పుకుందనమాట. దేవుడు అక్కడ గొప్ప గొప్ప వాళ్ళ దాంట్లో కూడా మంచి కార్యాలు చేస్తాడు, అట్లా పెడితే కూడా మంచిగా అవుతుంది అని ఆమెకు ఒక నమ్మకం అనేది అక్కడ కలిగింది. చూడు అక్కడ సువార్త దేవుడు వాడుకుంటున్నాడు. చూడు గొప్పగా సాక్షిని పెట్టిండు. వాళ్ళ ఇంట్లో శుభకార్యం, ఫస్ట్ కార్యం వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ యారాల వాళ్ళందరిలో అక్క వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ అయిపోయింది కార్యం, ఇప్పుడు జరుగుతుంది. ఇదంతా దేవుని మహిమ, దేవుని కార్యం, గొప్ప సాక్ష్యం ఇది, చెప్పజాలనేది. చూడు ఎక్కడ పైన జరగదు. చూడు వీళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభుని స్వీకరించిండ్రో, చెప్పిండ్రో, ఎప్పుడైతే తీసుకొని రండి సన్నిధి కానీ ఎప్పుడైతే అన్నారో, వాళ్ళు అప్పుడే నమ్మమని అన్నాడు. విశ్వాసం నమ్ముతున్నావా దేవుని కార్యం చూస్తావని అనగానే వాళ్ళు నమ్ముతున్నామని అన్నప్పుడే దేవుడు అక్కడ కార్యాలు చేస్తూ తీసుకొని వచ్చిండు. ఈ గొప్ప సాక్ష్యం మా కుటుంబంలో జరుగుతుంది. మరి ఇదే విధంగా కుటుంబాలను ఇంకా రక్షింపబడాలని మీరు ఇంకా ప్రార్థించండి. చిన్న సాక్ష్యం వాక్యం దేవుడి దీవించిన దాకా. ఆమేన్. స్తోత్రమైన పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు వాక్యత మీరు మాతో మాట్లాడిన ప్రభా, యేసు ప్రభ మా మార్గములని, మా క్రియలని యేసు ప్రభ దిద్దుకుంటున్నాం నాయన. మన ఎటువంటి తప్పులను క్షమించండి అయినా, కడగండి తండ్రి. ఆనాడు ఇర్మియాకు ప్రత్యక్షమైనట్టు ఈ రోజు మాతో ప్రత్యక్షం అవుతున్నారు, కానీ మేము మనసు చేయలేకపోతున్నాం నాయన. తండ్రి పెద్దల కాలం మీరు లేపుతున్నారు, కానీ మేము వినకుంటున్నాం, ప్రార్థనలు చేయలేకుండా ఉంటున్నాం నాయన. తండ్రి ఈ రోజు నుంచి నీ మాట చెప్పిన మేము నడవాలా ప్రభా, భయముపత్తి కలిగి జీవించాలా, నీకు లోబడి జీవితం దయచేయండి. ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కోవాలా దేవా. నువ్వు ఇచ్చిన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం మేము అడుగు పెట్టాలా దేవా. ఆ పరమకాలంకి మేము అడుగు పెట్టాలంటే మేము పరిశుద్ధపరచబడాలా దేవా. విరుద్ధమైన మాలో ఎటువంటి ఉన్న తీసివేయండి దేవా, పరిశుద్ధపరచండి, రక్తతో కడిగి పరిశుద్ధపరిచి నీ వాక్యానికి ప్రకారంగా మేము జీవించి లోబడే జీవితం మాకు దయచేసి ఇలాక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకోమని నజరైన యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అందరికీ.